ముసునూరులో కోటా బియ్యం వాహనం ఆకస్మిక తనిఖీ. ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో కోటా బియ్యం పంపిణీ చేసే వాహనాన్ని శనివారం ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎండి నజీముల్లా షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోట బియ్యం కార్డుదారులందరికీ పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భ కార్యక్రమంలో ముసునూరు టిడిపి క్లస్టర్ ఇన్ఛార్జ్ గార్లపాటి నరసింహారావు పాల్గొన్నారు. ముసునూరులో కోట బియ్యం సక్రమంగా సకాలంలో పంపిణీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందిపప్పు ఉపయోగం ఉందా? బయట బాగుంది తీసుకుంటున్నాను. క్వాలిటీ కూడా బాగా. ఏది కందిపప్పు వచ్చిందా? 3 నెలల నుంచి వస్తుంది. ఎస్గా నంబర్ ఉందా? ముందు ఏది చెప్పండి. చందాలు పట్టా చేసుకోవా? మ్యాట్ కాదు, చేసేవా? మనం దీన్ని వాడతాం కదా, ప్లాస్టిక్ చేస్తే ఆగుతుంది. బియ్యం ఇచ్చుకోవాలి కదా, బియ్యం కూడా చెప్పాలి. పడినప్పుడు కింద పడుతుంది. ఎక్కువ పడిపోయినా కదా, అదే అర్థంగా ఉంటుంది. ఇప్పుడు ఒక షాప్ అయిపోతుంది. నీడిపోయిన లోపల ఎక్కడ వస్తున్నారు? అయిపోయిందా? మనమే తిరుగుతున్నాం సార్. 2 రోజులు 3 రోజులు మనమే తిరుగుతున్నాం. 15 వరకు మనమే ఒక రోజు తిరుగుతున్నాం. 2 రోజులు తిప్పేస్తాం. మరి ఆ గవర్నమెంట్ అట్లా తిరుగుతూనే ఉండాలి. పనులు పోయేది ఉంటారు. అప్పుడు ఒకసారి వచ్చేవాళ్ళు, 15 వరకు ఇచ్చినా తిరుగుతూనే ఉండాలి. ఒకసారి వచ్చేవాళ్ళకి అప్పుడు అరే చెప్పవే, దానికి డెవలప్మెంట్ చెప్పకుండా నువ్వు అది ఇది నేను మేనేజ్ చేసేట. ఇప్పుడు ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చాక కందిపప్పు ఎత్తున్నారా లేదా అనేది కావాలి. కానీ నువ్వు అట్ట కాదు, అది సరి చేయకూడదు. అది వచ్చేది వచ్చింది చెప్పాలి. చెప్పు. అందుకే తమ్ముడు, నువ్వు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి తిరిగావు, టీడీపీ వచ్చాక 2 సార్లు తిరుగుతున్నావు. అయ్యి ఉండదు చెప్పరా సాగు నీకు ఇవన్నీ కాదుగా. ఇప్పుడు నువ్వు చెప్పేది అది చెప్పాలి. అక్కడ